ఇప్పుడు ఇన్ని మిషనరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అంటున్న ఈ పాస్టర్లు అంటున్నారు కదా, ఎవ్వరు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అదేనంటున్నా సార్. ఇప్పుడు లేదు కదా, సతీష్ని ముట్టడిస్తాం మేము. నీ కింద ఎస్సీ ఎస్టీలు ఇంతమంది వచ్చిర్రు. ఇప్పుడు నువ్వు ప్రార్థనే అంటున్నావు. మరి ప్రార్థన నాకు అనేక మందికి నువ్వు 10 రూపాయలు 50 రూపాయలు సలికోట్లు అన్నం ఎందుకు పెడతావు? మరి ప్రార్థన అయితే నువ్వు సలికోట్లు ఎందుకు ఇస్తాను? 50 రూపాయలు తీసుకొచ్చి నీ ఏదో 100 రూపాయలు 50 రూపాయలు ఆడాడు ఇస్తుంటాడు. హాస్పిటల్కి ఏదో 10 రూపాయలు ఇస్తుంటాడు. మరి నీవు 10 రూపాయలు దేవుడు ఉన్నాక నీకు హాస్పిటల్కి 10 రూపాయలు ఎందుకు ఇస్తాను? దేవుడు నయం చేయొచ్చు కదా. అందుకనే సతీష్ని ఒకటే మాట అంటున్నాం. సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ తన దగ్గర ఉన్న దళిత క్రైస్తవ సోదరులు ఎవరైతే నీ చర్చికి వస్తున్నారో వాళ్ళందరికీ క్రైస్తవులలో దళితులు ఉన్నా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించాలని సతీష్ నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సతీష్ యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. నువ్వు 24 గంటలు తిరిగేది యూరోప్ దేశాలు తిరుగుతుంటారు వీళ్ళు పాస్టర్లు. మరి యూరోప్లో పోరాటం చేస్తున్నారా? కన్నీటి ప్రార్థన చేసి ఇంట్లో దాక్కుంటారా? నువ్వు తిరిగేది పాస్టర్లంతా తిరిగేది యూరోప్ సమాజం తిరుగుతున్నారు. యూరోప్ సమాజాన్ని తిరుగుతారు.